సౌందర్యలహరి 96వ శ్లోకం. కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతి కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామ చరమేయే కుచాభ్యామాసంగః కురపకతరోరప్యసులభః. తల్లి పతివ్రతాగ్రగణ్య, కవులు వాణి బదులు అనబడుదురు, ధనులు లక్ష్మీ బదులు అనబడుదురు. కానీ నీ పతి నెడబెట్టి నీ కుచ సంగతి నీ ఉద్యానవనములోని గోరింట చెట్టుకైనను లేదన అన్యులకెట్లు లభించును? అంటే విద్యాధనాలు అనేకులు లభిస్తాయి, కానీ నువ్వు ఎవరికి వశువురాలవు కాదు. కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతి కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామ చరమేయే కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః. సౌందర్యలహరిలోని 96వ శ్లోకాన్ని బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి అమ్మవారికి క్షీరాన్నము, తేనె, పంచదార నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 45 రోజులు జపము, పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి క్లీం 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 అనే యంత్రాన్ని త్రికోణంలో రాయించి బంగారం లేదా వెండితో చేయించిన తావీజులో పెట్టి ధరించాలన్నమాట. ఇందువలన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే విజ్ఞానం, తెలివితేటలు బాగా అభివృద్ధి చెందుతాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైతే కొంచెం మందకొడిగా ఉంటారో వాళ్ళకి ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళకి తెలివితేటలు, విజ్ఞానము అవన్నీ పెరుగుతాయి. శ్రీమాత్రే నమః.